నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అని అంటే మన ఫాదర్స్ ఏమంటారు, ఏముంది 2 తన్ని ఇంట్లో కూర్చోబెడతారు కదా. కానీ ఒక ఫాదర్ ఉన్నాడండి, ఆయన మాత్రం వాళ్ళ అబ్బాయి నాన్న నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను అనగానే ఏకంగా కొడుకు కోసం ఒక బ్రిడ్జే కట్టించాడు ఆ రాజు. ఆ రాజు ఎవరు, ఆ బ్రిడ్జ్ ఏంటి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహే వేదిక. నేను మళ్ళీ మీ ముందుకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తాను. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది గోల్కొండ రాజు అయిన ఇబ్రహీం కుతుబ్ షా గురించి. మనకు తెలుసు కుతుబ్ షాహీస్ డైనాసిటీ 1500 and 1600 ఆ టైంలో రూల్ చేసింది మన గోల్కొండని బేస్గా చేసుకుని హైదరాబాద్ స్టేట్ మొత్తాన్ని రూల్ చేసింది. సో ఈ టైంలో వీళ్ళు 7 రాజులు ఉన్నారు మొత్తం కుతుబ్ షాహీస్. లాస్ట్ రూలర్ వచ్చేసి మనకి అబుల్ హసన్ తానిషా ఉంటాడు. అయితే ఈ మధ్యలో ఉన్న ఇబ్రహీం కుతుబ్ షా ఆయన వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కులీ కుతుబ్ షా. సో కులీ కుతుబ్ షా వీళ్ళందరూ కూడా ఒక మంచి బెస్ట్ రూలర్ అని చెప్పుకోవచ్చు. ఇబ్రహీం కుతుబ్ షా అంటే మనకు గుర్తొచ్చేది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. సో ఈ ఇబ్రహీం కుతుబ్ షా 3rd రూలర్. అని దీంతో నేను చేసిన గొప్ప పని ఏంటంటే మూసీ నది దగ్గర బ్రిడ్జ్ కట్టించాడు. ఈ బ్రిడ్జ్ దేనికోసం కట్టించాడు, వాళ్ళ అబ్బాయి భాగ్యమతి అనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. సో ఆమెమో ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉంటుంది, మనోడు ఎక్కడో గోల్కొండలో ఉంటాడు కోటలో. సో ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా ఈమె తిని దగ్గరకు రావాలన్నా ఇద్దరు మూసీ నదిని దాటాల్సిందే. మళ్ళీ మూసీ నదిలో వెళ్తుంటే అక్కడ వాటర్ ఎక్కువైపోయి అక్కడ మునిగిపోతారేమో, ఈత కొట్టడం రాక అని చెప్పేసి ఇబ్రహీం కుతుబ్ షా భయపడి ఒక బ్రిడ్జ్ని కట్టించాడు రాత్రి. సో అలా మనకి మూసీ నది దగ్గర ఈ బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఏదేమైనా ముస్లిం రాజులు గొప్పలు సార్, ప్రేమ కోసం అలా ఏదైనా చేసేస్తారు. అక్కడేమో తాజ్మహల్ కట్టించారు షాజహాన్, ఇక్కడేమో ఈయన బ్రిడ్జే కట్టించాడు ఏకంగా కొడుకు ప్రేమ కోసం. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మనకు కూడా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుందేమో, కానీ అలా ఉండరు అనమాట. జనరేషన్ చేంజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద టుడేస్ వీడియోస్. Stay tuned for more exciting updates from Anuya Vedika. Don't forget to like, share, comment, follow us on Instagram and Facebook. Thank you for your support.